అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సాయిబాబా నవగురువారాలు పూజ చేస్తున్నానని చెప్పాను కదా. ఇది 9వ వారం అండి. లాస్ట్ వీక్ అనమాట. అయితే పూజ కోసం ముందుగా అన్నీ ఏర్పాటు చేసుకున్నాను ముందు రోజే. కానీ సడన్గా నెక్స్ట్ డే అంటే థర్స్డే రోజు కాలేజ్కి వెళ్ళే పని అయితే వచ్చిందనమాట. అది సడన్గా మాకు తెలిసింది. సో ఎలా అయినా వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి అని చెప్పి అయితే సరే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళడం మేము 8 o'clock అంతా వెళ్ళాము. అంటే 8కి మేము అక్కడ అటెండ్ అవ్వాలి. 7:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 9:45 అలా అయిపోయిందండి. ఇంకొచ్చి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని ఫాస్ట్గా వంటనైతే చేసుకున్నాను. ఏదేదో చేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా ఆ పని రావడంతో నేను కొంచెం సింపుల్గానే చేసుకున్నాను. రైస్ వండాను, వంకాయ బఠానీ చేశాను, చపాతీ చేశాను. ఇంకంతే, ఇంకేం చేయలేదు. ఈవినింగ్ ఇంకేదైనా చేసి కొంచెం తృప్తిగా పెడదాంలే అన్నట్లుగా వదిలేసాను అనమాట. ఇంకా మా వారు కూడా డ్యూటీ నుండి వస్తూ పువ్వులను తీసుకొచ్చారు నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత. మిగిలిన డేస్లో నేను చెప్పినా పువ్వులు తెస్తారో లేదో తెలియదు, కానీ థర్స్డే మాత్రం నేను చెప్పినా చెప్పకపోయినా పువ్వులు అయితే పట్టుకొస్తారండి. ఆయనకు కూడా బాబా అంటే చాలా ఇష్టం. అని చెప్పాలంటే ఆయన 108 days బాబా పూజ చేసిన తర్వాత ఆయనకి జాబ్ అయితే వచ్చిందనమాట. అందుకని బాబా అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం, చాలా నమ్మకం. నేను మర్చిపోయినా ఆయన మాత్రం గుర్తు మీద పువ్వులు తీసుకొచ్చిస్తారు పూజ చేయని. సో అలా ఈ గులాబీ పూలు, చామంతి పూలు అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ముందు రోజు నైట్ నేను అనుకున్నాను బాబా పూజకి చక్కగా నాటు గులాబీ ఉంటే బాగుండు, మంచిగా అలంకరించుకొని పూజ చేసుకుందాను బాబా అని. జనరల్గా నేను ఒక్కదాని నుండి పని చేసుకున్నప్పుడు పిచ్చిదానిలో మాట్లాడుకుంటూ పని చేస్తానమాట బాబాతో. కానీ ఇంకంటే నాకు అలా దేవుడితో అన్నీ చెప్పడం నాకు అలా అలవాటు అనమాట. సో అలా చెప్తూ బాబాకి అడుగుతున్నాను అనమాట, నాటు గులాబీ ఉంటే బాగుండు బాబా, నీ పూజకి ఎందుకో చెయ్యాలి అనిపిస్తుందని అలా ముద్దుగా అడుగుతుంటాను అనమాట. అది విన్నారేమో బాబా. సో ఈయన చేత్తోనైతే వచ్చేసాయి పువ్వులు. చాలా హ్యాపీ అనిపించింది పువ్వులు చూడగానే. అబ్బా, దేవుడు విన్నాడురా బాబు అని అనిపించింది అనమాట. సో అలాగా నేను ముందు రోజే బాబా పటానికి బొట్లన్నీ పెట్టేసుకున్నాను కదా. ఇంకా పీట అంతా కూడా అరేంజ్ చేసుకొని పువ్వులంతా కూడా సర్దుకొని కుందులు అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను దీపారాధనకి. అండ్ ఈ సాయిబాబా దియా కూడా అడుగుతున్నారండి, మీ స్టోర్లో ఉందా అని. ఈ సాయిబాబా దియా అయితే మా స్టోర్లో లేదండి. ఎందుకంటే అది స్పెషల్గా తయారు చేయించిన సాయిబాబా దియా. ఎందుకో వాళ్ళ చేతితో తీసుకోవడమే కరెక్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. అందుకే నేను తీసుకురావట్లేదు. యాక్చువల్గా మాకు అడిగితే మాకు హోల్సేల్గా ఇస్తారు, బట్ వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడమే అది కరెక్ట్ అని అనిపించింది ఎందుకో నాకు. అందుకే నేను ఎప్పుడు కూడా అది తీసుకురావట్లేదు. సో ఇది సాయి లోగబాల ట్రస్ట్, సాయి లోగబాల ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నేను 2 years బ్యాకే తీసుకున్నాను. అప్పుడు 1100 1200 పడిందండి. మరి ఇప్పుడు కాస్ట్ పెరిగిందా లేదో నాకైతే తెలియదు, కానీ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది. ఇప్పటి వరకు అసలు చెక్కు చెదరలేదు, బ్రాస్ కూడా ఎక్కడ పాడవలేదు. ప్యూర్ బ్రాస్ మెటీరియల్, చాలా చాలా బాగుంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం. ఆ దీపం వెలిగించిన రోజు కూడా ఇంట్లోని ఒక సంతోషం నెలకొంటుంది, నిజంగా ఒక సంతోషం. మనం ఎంత సాడ్లో ఉన్నా కూడా ఆటోమేటిక్గా సంతోషాన్ని తీసుకొస్తుంది అనిపిస్తుంది బాబా దీపం వెలిగిస్తే. సో మీకు కావాలనుకుంటే సాయి లోగబాల వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను, అండ్ వాళ్ళ నెంబర్ ఇస్తాను, కావాలంటే తీసుకోండి. ప్రమోషనల్ వీడియో కాదు, ఎప్పుడో తీసుకున్నది. అందరూ అడుగుతున్నారని మరొకసారి చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అండ్ మార్బుల్ దియాస్ కూడా పెట్టానండి. మార్బుల్ దియాస్లో కూడా ఐశ్వర్యం ఆయిల్ వేసి ఇంకా ఇలా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అండ్ మామూలు దీపాలు కూడా పెట్టుకున్నాను. నేను ఎప్పుడు వెలిగించుకునే దీపాలు కూడా పెట్టుకొని, అండ్ సాయిబాబా దీపం కూడా పెట్టుకున్నాను, అండ్ సాయిబాబా పాదాలు కూడా పెట్టుకున్నాను. సింపుల్గా ఇలా అలంకరణ చేసుకున్నానండి. అండ్ ఇంకొకటి, బాబా పటంక వేసిన వస్త్రమాల, అది వస్త్రమాల అంటారు ఏమంటారో తెలియదు, కానీ ఆ మాల కోసం కూడా అసలు ఎంతమంది అడుగుతున్నారు. అది కూడా నేను శ్రావ్స్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే నేను తనది కూడా నెంబర్ ఇస్తాను, మీరు తీసుకోండి. ఇది కూడా ప్రమోషన్ కాదు, ఎప్పుడో తీసుకున్నదే. మరి ప్రజెంట్ అసలు స్టాక్ ఉందో లేదో కూడా నాకైతే తెలియదు. నేను తను అడిగి మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో తన పేజ్లో తీసుకున్నాను అనమాట. అది స్టిక్ చేసేసుకోవచ్చండి. ఒకవేళ ఎప్పుడైనా పూలమాల లేకపోయినా కూడా
చక్కగా అది ఉంటే హ్యాపీగా అలా పూజ చేసుకోవడానికి బాగుంటుంది, అంటే చూడడానికి నిండుగా అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా అలా స్టిక్ చేసుకున్నాను. దానికోసం కూడా అడుగుతున్నారు కదా, అది కూడా చెప్పాను. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నానండి. ఆ దీపారాధన వెలుగులో చూడండి బాబా ఫేస్ ఎంత కళగా కనిపిస్తుందో, అసలు చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. అంటే మీరు నమ్ముతారో లేదు తెలియదు కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ దీపం వెలిగిస్తే ఎక్కడో తెలియని సంతోషం అనమాట. చాలాసేపు చూస్తూ ఉంటాను కూర్చొని అలాగా ఆ బాబా దీపాన్ని. ఇంకోటి ఏంటంటే బాబా దీపం వెలిగించినప్పుడు ఆ బాబా ఫేస్ ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్షన్ అనేది ఆయిల్లో కనిపిస్తుంటుందండి. అది నిజంగా నాకైతే ఎంత ఆనందం అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు వెలిగిస్తాను. ఆ సంతోషం అప్పుడప్పుడు రుచి చూడాలి అన్నట్లు ఎప్పుడు రెగ్యులర్గా అయితే వెలిగించను అనమాట. తర్వాత బాబాకి దీపం పెట్టి పాదాల దగ్గర దండం పెట్టుకొని ధూపాన్ని చూపించి ఫస్ట్ అయితే శ్రీ సాయినాథ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. ఈ సాయిబాబా నవగురువాల పూజ కోసం కూడా క్విక్గా చెప్తాను. సాయిబాబా నవగురువారాల పూజ అనేది ఏదైనా ఒక గురువారం స్టార్ట్ చేయాలి. సెకండ్ వీక్ ఆటంకం లేకుండా చూసుకోండి. సెకండ్ వీక్ ఆటంకం వస్తే ఫస్ట్ వీక్ పూజ కౌంట్లోకి రాదు. అలానే మీరు దేనికోసం అయితే పూజ చేస్తున్నారో ఆ పూజ ఆ కోరిక కూడా నెరవేరదు అంటారు. కాబట్టి ద్వితీయం ఎప్పుడూ కూడా ఆటంకం అనేది రాకూడదు అని చూసుకోండి. అండ్ తర్వాత కలశం పెట్టుకోవచ్చు. కలశం పెట్టుకుంటే ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ ఎవ్రీ వీక్ కూడా ఉండాలి. వితౌట్ కలశం కూడా చేసుకోవచ్చు. కలశం లేకుండా కూడా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించినట్లుగా. ఎందుకంటే అందరికీ కలశం ఆనవాయితీ అనేది ఉండదు కాబట్టి మళ్ళీ కలశం లేకపోతే ఏమైపోతుందో అనేసి అనుకోవద్దు. కలశం లేకుండా కూడా చూసుకోవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకోండి. సాయిబాబా అష్టోత్తరం, సాయిబాబా చాలీసా, సాయిబాబా వ్రత కథ ఉంటుంది, 9 గురువాల వ్రత కథ, అవన్నీ చదువుకొని ధూపం దీపం నైవేద్యం మీకు ఏది నచ్చితే అది సమర్పించుకోవాలి. లాస్ట్ వీక్ 9 మందికి భోజనం పెట్టి 9 మందికి సాయిబాబా నవగురువారాల వ్రత బుక్స్ అయితే పంచాలి. మీరు ఇంటికి పిలిచి తాంబూలంగా ఇచ్చినా పర్వాలేదు, లేదని ఎక్కడైనా గుడి దగ్గర అయినా సరే ఇచ్చేసినా పర్వాలేదు అనమాట. అది ఏదైనా ఒకటే. ఎవ్రీ వీక్ 2 రూపీ కాయిన్ పెట్టాలి. ఆ 2 రూపీస్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టి బాబా గుడిలో హుండీలో వేయడమో లేదా దానికి ఎంతైనా జోడించి ఎవరికైనా టిఫిన్ లాంటిది కానీ ఏదైనా కొనివ్వడమో ఏదో ఒకటి చేయాలన్నమాట. అంతే, సింపుల్ అండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా నేనైతే బాబాకి నవగురువారాల పూజ రోజు లాస్ట్ వీక్ అంతా కూడా చేసుకొని నైవేద్యం కూడా సమర్పించాను. అంటే ఫుడ్ అనమాట, ఇలా పెట్టాను. బాబాయ్కి వంకాయ బఠానీ చపాతీ అండ్ కొంచెం బఠానీలు అండ్ రైస్ అయితే పెట్టాను. అండ్ వాటర్ కూడా పెట్టాలండి ఖచ్చితంగా. అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టాను. అండ్ ఇంకొకటి, నేను ఈ పూజలో ఒక మిస్టేక్ అయితే చేశాను. మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ అది మరి మిస్టేకో లేకపోతే నేను మర్చిపోయాను హడావిడిలో నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికే పూజ 11 అయిపోయింది. నేను బయట నుంచి రావడం వల్ల కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయానండి. అది నేను ఈవినింగ్ అయితే చేశాను. మళ్ళీ అది నాకు ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే నేను పూజ చేసేసుకోవడం, రీల్ పోస్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పోస్ట్ చేయడం అన్నీ అయిపోయింది. అంతా అయిపోయి భోజనం కూడా చేస్తాను. ఎందుకో నాకు చాలా ఆకలి అనిపించింది. భోజనం కూడా చేసిన తర్వాత అరౌండ్ 2 o'clock 3 o'clock గుర్తొచ్చింది నేను కొబ్బరికాయ కొట్టలేదన్న విషయం. అరే ఏంటి ఇలా చేశాను, మర్చిపోయాను అని అనుకున్నాను. బట్ ఈవినింగ్ మళ్ళీ ఫుల్ఫిల్ చేశాను. అంతా కూడా కొబ్బరికాయ కొట్టి అన్నీ చేశాను. క్షమించు బాబా, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే ఇలా మర్చిపోయాను అని చెప్పేసి ముందే అనుకొని నేను చేశానమాట. ఆ మిస్టేక్ మీరు ముందే అనుకున్నారా లేదో చెప్పండి. అంటే నేను ఇలా మిస్టేక్ చేశాను అన్న విషయం. కొబ్బరికాయ అయితే కొట్టలేదు, మర్చిపోయాను. తీసుకొచ్చాను, ముందు రోజు తీసుకొచ్చారు చక్క పిల్లలు, నేనే మర్చిపోయాను అనమాట. కానీ పూజ మాత్రం చాలా తృప్తిగా చాలా బాగా జరిగిందండి. అదంతా అయిపోయిన తర్వాత అండ్ ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. స్నాక్ ఐటమ్ అలా దాన్ని ఏమనాలో తెలియదు కానీ ఇది కూడా ఈరోజు ఒక అటర్ఫ్లాప్ రెసిపీ అనే చెప్పాలి. బట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది మా పెద్దోడికి. బట్ నాకైతే అసలు నా లైఫ్లోనే నేను ఎంత వరస్ట్గా ఎప్పుడు ఏం చేయలేదేమో అని అనిపించింది అనమాట. అప్పుడప్పుడు చేస్తాను కానీ మరీ దీనంత అటర్ఫ్లాప్ ఎప్పుడు చేయలేదేమో అనిపించింది. రీసెంట్గా అవకాడో తీసుకొచ్చానండి. ఫస్ట్ టైం నేను చూశాను, ఫస్ట్ టైం నేను తీసుకురావడం ఇంటికి. ఏదో వీడియోస్లో చాలా బాగా కనిపిస్తుంది అండ్ దట్టు చాలామంది ఓహో ఆహా అంటున్నారు. సర్లేదు అసలు ఇది ఏంటో చూద్దామని కార్తీక్ అడిగితే తీసుకున్నాం అనమాట. ఒకటి 100 రూపాయలు అంట. నాకు ఆ సగం రేటుకే అసలు నాకు నచ్చలేదు. ఏంటి 100 రూపాయల ఇంత చిన్న అవకాడో అని అనుకున్నాను.
అదేంటో వీడియోస్లో ఇలా జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తూ వచ్చేస్తుంది, కానీ నాకు ఎంత ట్విస్ట్ చేసినా రాలేదు. బలవంతంగా పట్టుకొని పీకాను. అంటే నేను కాయ కొనేసానా లేకపోతే ఏం చేసానో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. ఇంకొకటి ఏంటంటే స్పూన్తో ఇలా తీయగానే బటర్ లాగా వచ్చేస్తుంది అనేసి వీడియోస్లో ఇచ్చారు. అది అలా కూడా రాలేదండి. నేను చాలా కష్టపడ్డాను. అండ్ స్పూన్తో కూడా ఇలాగ మెదిపితే అయిపోతుంది అన్నారు, అది కూడా అవ్వలేదు. నేను లిటరల్లీ నమ్మరు, బ్లెండర్లో వేసి బ్లెండ్ చేశానండి దాన్ని. బ్లెండ్ చేసి ఇంకా ఏదో చేద్దాంలే, అవకాడో టోస్ట్ అడిగాడు, బ్రెడ్ టోస్ట్. సరే ఏదో చేద్దాంలే అని చెప్పేసి వేసి అందులోని ఉల్లిపాయలు అండ్ కొన్ని టొమాటోస్ అండ్ కొంచెం పెప్పర్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేశాను. అండ్ మిల్క్ బ్రెడ్ ఉంది ఇంట్లోనైతే, మిల్క్ బ్రెడ్ ఉంటే ఇంకా మిల్క్ బ్రెడ్కి ఇలా చేయాలని చెప్పాడు కార్తీక్. ఇంకా సరే అని చెప్పేసి మిల్క్ బ్రెడ్ తీసుకొని దానికి కొంచెం అదేమంటారు బటర్ అప్లై చేసి పాన్ మీద కాల్చి అటు ఇటు కొంచెం రోస్ట్ చేసిన తర్వాత ఈ అవకాడో ఏదైతే మిక్చర్ ఉందో అది బ్రెడ్ మధ్యలో పెట్టి ఇస్తే మంచిదంట. యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిదంట అవకాడో అనేది. నాకు తెలీదు, వీళ్ళు అన్నారు పిల్లలు చాలా మంచిదమ్మా అవకాడో అని చెప్పేసి. మంచిది అయితే మాత్రం సూపర్. నాకేం పెద్ద టేస్ట్ అనిపించలేదు, నాకేం అసలు టేస్ట్ కూడా అనిపించలేదు. ఏం టేస్ట్ ఏం లేదు, జస్ట్ చప్పగా ఉంది అంతే. ఇంకా అందులో పెద్ద సూపర్ డూపర్ అన్నట్టు ఏం లేదు. చేశాను, బట్ వాడికి మాత్రం చాలా బాగా నచ్చిందంట. అసలు పర్ఫెక్ట్గా నేను ఏమైనా వీడియోస్ చూసి చేస్తే బాగుండేమో అనుకున్నాను. దయచేసి మీరు మాత్రం ఇది నా వీడియో చూసి ట్రై చేయకండి అస్సలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ట్రై చేశాను, బాగుంది అంటే బాగుందని చెప్పేస్తాను నేనే, బట్ నాకు నచ్చలేదు లిటరల్లీ చెప్పాలంటే. వాడికి చాలా బాగా నచ్చిందంట. ఇలానే ఉంటుందమ్మా, ఇంతకన్నా ఇంకేం చేస్తారు, చాలా బాగుంది సూపర్గా ఉంది అన్నాడు వాడు. కార్తీక్ కోసం అనమాట మెయిన్గా ఇది తీసుకురావడం కూడా కార్తీక్ కోసమే. వాడే ఎక్కువ ఇలాంటివన్నీ అడుగుతుంటాడు. బట్ నాకేమో ఎందుకురా బాబు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేశానేమో అని అనిపించింది. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు ట్రయల్స్ కూడా వేయాలి. పిల్లలు మిస్టేక్ చేస్తే ఎలా అయితే తప్పుని సరి చేసుకుంటారో, నేను మిస్టేక్ చేసినా నా తప్పుని కూడా నేను సరి చేసుకోవాలి కదా. సో ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు, ఇలాంటి కాయ కొనకూడదు, కొన్నా మంచిది కొనాలి, ఇలా చేయకూడదు ఇంకోలా చేయాలి, అవన్నీ కూడా నేను ఆలోచించుకున్నాను మనసులో. అండ్ వాడికి పట్టుకెళ్ళి ఇస్తున్నాను. అసలు వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ, బట్ మా వాడు మీకు తెలిసిన విషయమే, వాడికి అంత వీడియోస్ దాని ముందు రావడం ఇష్టం ఉండదు. కాలేజ్ నుంచి అప్పుడే వచ్చాడు, 5:30 to 6 అవుతుందనమాట. సో వచ్చిన వెంటనే ఏదో ఒకటి ఇస్తాను కదా, ఈరోజు ఇదైతే చేశాను. వాడు తిన్న వెంటనే వావ్ అనలేదు, కానీ తిని కాసేపు అది దాన్ని అలాగా తింటుండగా అప్పుడు బాగుందమ్మా, అంత బ్యాడ్ ఏం కాదు, చాలా బాగుంది అని అన్నాడు అంతే. ఎక్స్ప్రెస్ చేయడండి, ఎప్పుడైనా బాగా నచ్చితే ఎక్స్ప్రెస్ చేస్తాడు. అండ్ చికెన్ ఐటమ్స్ అయితే బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో వెజ్లో మనోడికి అసలు అంత ఎక్కదనమాట. బట్ ఓకే, కానీ ఒకవేళ ఎవరైనా అవకాడో కొంటే మాత్రం కొంచెం రెసిపీస్ చూసి కొనుక్కోండి. నేను అట్టర్ ఫ్లాప్ చేశారేమో అని అనిపించింది అనమాట నాకైతే మాత్రం. సర్లే అనుకున్నాను. అండ్ వచ్చినంటే నీగో ఈ సిస్టమ్ ఆన్ చేసి ల్యాప్టాప్ ఆన్ చేసి గేమ్ చూస్తుంటాడు. కాసేపు అది రిలాక్స్ అయిన తర్వాత ఇంక జిమ్కి వెళ్ళి వచ్చి చదువుకోవడం అయి చేస్తాడనమాట అంతే. ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఆడడం అయితే ఆడతాడండి, అది నేను చెప్తున్నాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి చెప్పాను కదా, అంటే ఒకటి జరిగిందనమాట. నేను ఈ వీక్ ఎవరిని గెస్ట్లను అయితే పిలవలేదండి. బయటికి వెళ్ళి మేము ఫుడ్ ఏదైనా ఇచ్చేద్దాం అనుకున్నాము. ఏదైతే పిల్లలు కార్తీక్ ఇచ్చానో దాని తర్వాత మేము బయటకు వెళ్ళాము, టిఫిన్ కట్టించాము. ఒక 9 మందికి అయితే టిఫిన్ పనిచేసామన్నమాట. అది ఎక్కడ కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే మళ్ళీ దాన్ని కూడా అంటారు, దాన్ని కూడా వీడియో తీయాలా అంటారు కదా, అందుకని అది ఏం వీడియో తీయలేదు. ఇద్దరం వెళ్ళాము, చక్కగా అందరికీ పంచుకొని వచ్చేసి బాబా టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము. అండ్ ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది. అప్పుడు మా అక్క వాళ్ళ అమ్మాయి కాల్ చేసింది, పిన్ని ఇంటికి వస్తున్నాము, ఇలాగా కొంచెం వర్క్ మీద వచ్చాము వైజాగ్, వెళ్ళిపోతాం వెంటనే, జస్ట్ నేను చూడడానికి వస్తున్నాము అని అనింది. సరే అయితే రండిరా అని చెప్పి అని తినేసి వెళ్దురమ్మా అని అన్నాను అనమాట. చూసారు కదా పూజ చాలా సింపుల్గా చేసుకున్నాను, బట్ చాలా తృప్తిగా అనిపించింది. 9 వీక్స్ కూడా కంప్లీట్ అయిపోయండి. బాబా నవగురువారాల పూజ ఎవరైనా చేయాలనుకుంటే కనుక చేసుకోండి, బాగుంటుంది ఇంట్లో అంతా కూడాను. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు చేసుకోమని.
నా వరకు నాకు ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉండడానికి నాకు మెయిన్ నా మనశ్శాంతి కోసం అయితే నేను ఈ పూజను చేసుకున్నాను. వేరే ఏ కోరికలు కోరుకొని ఈ పూజను అయితే చేసుకోలేదనమాట. జస్ట్ నా తృప్తి కోసం నేను చేసుకున్నాను అంతే. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మిరాకిల్ అనుకోవాలి, బాబా మిరాకిల్స్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే 9 వీక్స్ తర్వాత మనము 9th వీక్ ఎవరినైనా అతిథిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇస్తాం కదా. సో ఈ ఇయర్ నేనేమనుకున్నానంటే ఈసారి నేను ఎవరిని పిలవను, నేనే బయటికి వెళ్ళి ఒక 9 మందికి భోజనం లాగా ఇచ్చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. అలానే అనుకున్నాను కానీ ముందు రోజు ఎందుకో మనసు కొంచెం లాగింది, ఎవరైనా ఇంటికి వస్తే బాగుండు అని. అయితే బాబాకు ఒకటే చెప్పుకున్నాను పనులు చేసుకుంటూ, మా ఇంటికి ఎవరైతే గెస్ట్ కింద నువ్వు పంపిస్తావో తండ్రి వాళ్ళకి నేను భోజనం పెట్టి తాంబూలం అయితే ఇచ్చుకుంటాను, లేకపోతే లేదు, అది నీ మీదే భారం వేసేస్తున్నానని చెప్పి వదిలేసాను అనమాట. బట్ అనుకోకుండా మా ఇంటికి బాబా భక్తులు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి. మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు. నేను ఇన్వైట్ చేయలేదు అండ్ నేను పూజ చేస్తున్నానన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ముందు రోజు నా వీడియో కూడా చూడలేదంట. అండ్ నెక్స్ట్ డే కూడా వాళ్ళకి నెట్ అవ్వక ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ కూడా పోస్టులు చూడలేదంట. వచ్చిన తర్వాత సడన్ గా షాక్ అయ్యారనమాట. సో వాళ్ళు వస్తున్న 1 hour ముందు నాకు తెలిసింది మేము ఇలా వస్తున్నాం పిన్ని అని చెప్పి. వాళ్ళు వస్తున్నారు, సరే వీళ్ళనే అయితే అతిథిగా నాకు బాబా పంపిస్తున్నారని చెప్పి ఫాస్ట్ గా వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను. తృప్తిగా తిన్నారు, చాలా హ్యాపీగా తిన్నామని కూడా చెప్పారు నేను పెట్టిన కొంచెం ఫుడ్ను కూడా. సో బాబా నాకు పంపించిన అతిథులు వాళ్ళే అనుకొని నేను వాళ్ళకి పెట్టి తాంబూలం అయితే ఇచ్చి పంపించానండి ఇద్దరికి. చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా తృప్తిగా కూడా అనిపించింది. ఫోన్లో ఇలా కూడా నా పూజ ఫుల్ఫిల్ అయ్యింది అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. సో అలా పూజనంతటిని కూడా చేసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కండువా కోసం అడిగారు. కండువా, టవల్, స్కార్ఫ్ ఏమంటారో తెలియదు కానీ దీనికోసం అయితే అడిగారండి. సో ఇది నేను బాబా నవగురువారాల పూజ ఫస్ట్ వీక్ అప్పుడు మీరు ఎవరైనా చూడండి, ఫస్ట్ వీక్ అప్పుడు ఇది వేసుకునే చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను నైటీ వేసుకొని పూజ చేశానండి. మళ్ళీ మీరు ఎవరైనా అనొచ్చు నైటీ వేసుకొని ఎవరైనా పూజ చేస్తారని, చెయ్యొచ్చు. నైటీ అనేది ఏకవస్త్రం కాబట్టి ఏకవస్త్రంతో పూజ చేయకూడదు కాబట్టి దాని మీద చున్నీ కానీ ఇలాంటి ఏదైనా వస్త్రం కానీ కప్పుకొని పూజ చేయొచ్చు అండి. ఆడవాళ్ళకి అన్నిసార్లు పైగా పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్నిసార్లు చీర కానీ డ్రెస్ కానీ ఒకవేళ వేర్ చేయలేకపోవచ్చు. అలాంటి టైంలో సౌకర్యంగా ఉంటుందని ఒకవేళ నైటీ వేసుకుంటారు. అలానే నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది, అసలు నేను పూజ కూడా చేయలేను అని అనేసుకున్నాను ఆ రోజు. బట్ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలని డిసైడ్ అయ్యి నైటీ వేసుకుని దాని మీద ఈ టవల్ని అయితే కప్పుకొని పూజనైతే చేసుకున్నాను అనమాట. మీరు కూడా చేసుకోవచ్చు అండి, అలా తప్పేం లేదు. కాకపోతే అవ్వలేని పరిస్థితుల్లో మాత్రమే చెప్తున్నాను. పర్వాలేదు కదా అన్నానని చెప్పి మీరు నైటీ వేసుకొని చేసి పలానా ఆవిడ నైటీ వేసుకొని పూజలు చేయమన్నారని మళ్ళీ దాన్ని ఎక్కువ ఇది చేయకండి. అవ్వలేని పరిస్థితుల్లో, మనకు ఆరోగ్యం సహకరించలేని పరిస్థితుల్లో వేసుకోవచ్చు, తప్పులేదు. సో అలా రోజు వేసుకున్నాను. ఇది నేను కాశీలో తీసుకున్నానండి. కాశీలో ఇలాంటివి 100 రూపాయలకి, 120, 150 రూపాయలకి రోడ్ సైడ్ చాలా ఎక్కువ అమ్ముతూ ఉంటారు. మీరు ఎవరైనా కనుక కాశీ, ప్రయాగరాజ్ ఇలాగా అయోధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా అటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి. సో మీరు తీసుకోండి. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవి ఆన్లైన్లో ఉంటాయి, ఉండవని కాదు కానీ అక్కడ అంత మంచి పుణ్యస్థలానికి వెళ్ళి తెచ్చుకొని మనం వాడుకుంటే అదొక తృప్తి. అండ్ దట్టు నాకు సేవకి కూడా నేను వెళ్తుంటాను కదా, అలాంటప్పుడు కూడా నాకు చెమట తుడుచుకోవడానికి దానికి బాగుంటుందని చెప్పి ఇవి నేను తీసుకున్నాను అనమాట. సో దీని మీద కూడా క్లారిటీ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఈసారి అయితే బాబా నవగురువారాల పూజను ఇలా సింపుల్గా చేసుకున్నానండి. అండ్ టైం ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేస్తాను, 10:30 అవుతుంది. సో జస్ట్ కొంచెం ఎడిట్ చేసి వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా అమెజాన్లోని కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను సేల్ అవుతుందని చెప్పి. సో ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే వచ్చాయండి. నేను ఒక్కసారి నాకు కావాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అవి మీకు జస్ట్ నా సరదా కొలది చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రెసెంట్ అమెజాన్లో సేల్ రన్ అవుతుంది. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ ట్రావెల్ ఎడిట్ అనేది లైవ్ అయిందనమాట. April 1 నుండి April 6 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. ఈ సేల్లో మనకి అమేజింగ్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. బై 1 get 1 ఆఫర్లు పెద్ద బ్రాండ్స్ మీద మనకి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ క్విక్గా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఫాస్ట్గా చూపిస్తాను. వీటి లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. మీకు ఉపయోగపడుతుంది, మీకు నచ్చుతుంది అనుకుంటే మాత్రం తీసుకోండి, లేకపోతే లేదు. ఎవరిని బలవంత పెట్టట్లేదు, సరదాగా నేను మీకు చూపిస్తున్నాను అంతే, ఇంకేం లేదు.
అండ్ ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బ్రింగ్రాజ్ యాంటీ హెయిర్ ఫాల్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. బ్రింగ్రాజ్ అనేది అంటే గుంటగలగరాకు అనేది మన హెల్త్కి హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నప్పుడైతే చాలా యూజ్ చేసేవాళ్ళం మేము. అప్పుడు చిన్న హెయిర్ కూడా ఊడేది కాదు. ఇప్పుడే మొత్తం అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ పొల్యూషన్కి వాటికి. సో ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు ఒక్కసారి బయోటిక్ బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. ఆల్రెడీ ఇది మేము హాఫ్ బాటిల్ ఇంకోటి యూజ్ చేస్తున్నాము. చాలా బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ సేల్లోని తక్కువ ప్రైస్ ఉందని ఆర్డర్ పెట్టాము. ప్రైస్ తగ్గడంతో పాటు బై 1 get 1 కూడా వచ్చిందండి. సో అందుకని చెప్పేసి నేను ఇంకా 2 బాటిల్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకో బాటిల్ ఎక్కడో పెట్టాను కనిపించట్లేదు. సో తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది అనమాట. నాకు సెట్ అయింది నా స్కిన్ కి అండ్ పిల్లల స్కిన్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది స్కాల్ప్ కి. అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫేసెస్ కెనడా నుంచి ఒక లిప్స్టిక్ తీసుకున్నానండి. ఇది ఇంకొక షేడ్ అనమాట. ఫేసెస్ కెనడా నుంచి ఇంకొక క్రయాన్ అయితే తీసుకున్నాను. మ్యాట్ అనమాట, మ్యాట్ ఫినిష్ లో వస్తుంది ఇది కూడా. సో లాస్ట్ ఇంచుమించు ఒకే షేడ్ లో వస్తుందండి. అది 011, ఇది 03 అనమాట షేడ్ నెంబర్. సో ఇది నేను మా ఫ్రెండ్ కోసమైనా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది కూడా మనకి ఇలా సింగిల్ స్వాచ్ కి ఇంత పిగ్మెంటెడ్ గా ఉంది, బాగుంది. ఇది కూడా కంప్లీట్ గా మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఈ క్రేయాన్ కూడా చాలా బాగుంది. ఇలా మనం షార్ప్ చేసుకోవచ్చు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. అండ్ 2 నిమిషాలు ఉంచేస్తే మొత్తం మనకి స్మజ్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. మంచి క్రీమీ టెక్స్చర్ లో అయితే ఉందండి. చాలా బాగా నచ్చింది. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది వేసుకుంటే. సో ఇది నేను తీసుకుని ఇది మా ఫ్రెండ్కి తీసుకున్నాను, నాకు కాదు తనకి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను మమాయత్ బ్రాండ్ నుండి ఈ లిక్విడ్ లిప్స్టిక్ ని కూడా తీసుకున్నాను. ఇది కూడా మా అక్క వాళ్ళ అమ్మాయి ఆర్డర్ పెట్టమంది. ఎలాగో ఇక్కడ అన్ని ఆర్డర్ పెడుతున్నా కదా పిన్ని, నాకు కూడా ఒకటి ఆర్డర్ పెట్టంటే ఇది కంప్లీట్ న్యూడ్ షేడ్ అనమాట ఇది. సో ఇది ఇక్కడ నేను చూపిస్తున్నా, ఇవ్వండి, కంప్లీట్ న్యూడ్ షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. అంటే చాలా ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది సూపర్ గా ఉంటది. నా స్కిన్ టోన్ కి అంత సెట్ కాదు, కానీ బాగా ఫెయిర్ ఉండే వాళ్ళకి మాత్రము చాలా చాలా బాగుంటుందండి. మెయిన్ గా ఎవరైతే కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేస్తారో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాగా వాళ్ళకి చాలా బాగుంటుంది. సో తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో తన కోసం అనేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. ఇది కూడా కంప్లీట్ మ్యాట్ ఫినిష్ అండి. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి మంచిగా అంటే డీసెంట్ లుక్ ఉండాలనుకునే వాళ్ళు ఇది నేను సజెస్ట్ చేస్తాను. హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకున్నాను మమాయత్ బ్రాండ్ నుండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మమాయత్ బ్రాండ్ నుండి ఒక కాజల్ని కూడా తీసుకున్నాను. ఇది కూడా మ్యాట్ ఫినిష్, స్మజ్ ప్రూఫ్ అండి. చాలా బాగుంటుంది. అసలు మనం వాష్ చేస్తే గానీ పోదు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా అసలు డార్క్ గా ఉంటది అనమాట. ఐలైనర్ గా యూజ్ చేయొచ్చు, కాటుక్ గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ డార్క్ సర్కిల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. ఎందుకంటే మమాయత్ బ్రాండ్ అనేది మనకి ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా మనకి తయారు చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి షుగర్ పాప్ నుండి నేను ఈ బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను కదా, చాలా మంది అడుగుతున్నారండి బీబీ క్రీమ్ కోసం. చాలా బాగుంది, షేడ్ చాలా బాగుంది అక్క, మీరు తీసుకున్నారు కదా రివ్యూ చెప్పండి బాగుందో లేదా అని అన్నారు. సో అసలు వేసుకున్నట్టే ఉండదండి, చాలా న్యాచురల్ గా ఉంటది. సో చూడండి మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు దీన్ని యూజ్ చేస్తాను. సో ఇది చిన్నది తీసుకున్నాను చూడండి. ఇది నా స్కిన్ టోన్ వాళ్ళకి మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఈజీగా గ్లైడ్ అయిపోద్ది అనమాట స్కిన్ లోని. అండ్ ఏదో మనము సపరేట్ గా మేకప్ వేసామన్న ఎక్కడ కూడా తెలియదు. చూడండి అసలు ఎక్కడైనా తెలుస్తుందా, బట్ చాలా బాగుంటది. ఫేస్ చూడడానికి చాలా నీట్ గా అనిపిస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు. సో ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. దీని షేడ్ అడుగుతున్నారు 03 హనీ అండి. నా స్కిన్ టోన్ ఎవరైనా సరే దగ్గరగా ఉంటే మాత్రం దీన్ని ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంది ఇది. సో ఇది బీబీ క్రీమ్ అనమాట. సో బీబీ క్రీమ్ అంటే ఫౌండేషన్స్ కంటే కూడా బీబీ క్రీమ్ డైలీ యూజ్ లోని చాలా బెస్ట్, చాలా మంచిది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను బ్లూ హెవెన్ నుంచి ఒక ఐలైనర్ కూడా తీసుకున్నాను. ఇది స్కెచర్ ఐలైనర్ అంటారు కదా అలా అనమాట. లిక్విడ్ ఐలైనర్ లా కాకుండా ఇలా జస్ట్ ఇలా స్కెచ్ అనమాట. సో ఇక్కడ వేస్తాను. ఇది కూడా ఫుల్ గా స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అసలు ఎక్కడ అంటుకోకుండా పెట్టిన తర్వాత ఇంకా అప్లై చేసినా కూడా మనకైతే అసలు అంటుకోదు అనమాట. ఈ కింద లిప్స్టిక్ అంటుకుంటుంది, అసలు అంటుకోదు అనమాట, అస్సలు పోదు. చాలా అంటే చాలా బాగా మనకి ఉంటుందండి ఐలైనర్ పెట్టుకుంటే. ఎప్పుడైనా ఫంక్షన్స్ లో మీరు పెట్టుకోవాలనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. ఇది బ్లూ హెవెన్ వాళ్ళది ఐలైనర్ అనమాట. ఇది
కాలేజ్కి వెళ్ళిన అమ్మాయిలకు కానీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి కానీ అండ్ మనము ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది. బ్లూ హెవెన్ అనమాట. సో టోటల్గా నేను ఇవే తీసుకున్నానండి అమెజాన్ నుండి. అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతుంది. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ ట్రావెల్ ఎడిట్ అనేది లైవ్ అయింది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 6 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రైజెస్ అండ్ పిక్చర్స్తో సహా అక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కొనుక్కొని తీసుకోండి. ఓకే.